సుప్రీంకోర్టు ఒక విచారణలో భాగంగా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయటం జరిగింది. అది ఏంటి అంటే, మాకు ప్రజల శ్రేయస్సు మాత్రమే ముఖ్యం, మిగిలినవన్నీ తర్వాతే. కాబట్టి ఏవైనా సరే రహదారులకు అడ్డంగా ఉన్నటువంటి గుళ్ళు, గోపురాలు, మసీదులు, దర్గాలు, చర్చిలు, గురుద్వారాలు ఏవైనా సరే తొలగించండి. బుల్డోజర్ జస్టిస్ అనుకున్నా పర్లేదు, ప్రజల శ్రేయస్సే మాకు ముఖ్యం అని చెప్పి తెలియజేయడం జరిగింది. అసలు దీనికి గల కారణాలు ఏంటి అనేది కనుక ఒకసారి పరిశీలించినట్లయితే, ఇటీవల ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్ ఇలాంటి రాష్ట్రాలే కాకుండా ఇంకా పలు రాష్ట్రాల్లో ఎవరైతే గ్యాంగ్స్టర్లు, నిందితులు ఇలాంటి వాళ్ళు ఉంటారో వాళ్ళ ఇళ్ళకి నోటీసులు ఇవ్వటం, ఏవో లోపాలు ఉన్నాయని, నిబంధనలకు విరుద్ధంగా కట్టారని, అనుమతులు లేకుండా కట్టారని, ఇలా నోటీసులు ఇచ్చి 1-2 రోజుల్లో ఆ ఇల్లు కూల్చేస్తున్నారని, ఎవరైనా తప్పు చేసి ఉంటే దాని చట్ట ప్రకారం శిక్షించాలే తప్ప ఈ విధంగా వ్యవహరించడం ఏంటి అని చెప్పి సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. దీనికి సంబంధించే విచారణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం తరపున వాదనలు వినిపించినటువంటి తుషార్ మెహతాతో సుప్రీంకోర్టు ఈ విధంగా వ్యాఖ్యానించడం జరిగింది. సో ఏదైతే బుల్డోజర్ సంస్కృతి ఉందో ఇది కరెక్ట్ కాదని, ఎవరైనా నిందితులు అయ్యుంటే వారిని చట్ట ప్రకారం చట్టం ముందు సాక్ష్యాలతో నిలబెట్టి శిక్షించాలే తప్ప వారి ఇల్లు కూల్చివేయటం అనేది చట్టపరమైనటువంటి అంశం కాదని, అది కరెక్ట్ కాదని వ్యాఖ్యానిస్తూ తాము ఇంకా చట్టానికి కట్టుబడి ఉన్నామని చెప్పి న్యాయస్థానం తెలియజేసింది. అయితే తుషార్ మెహతా మాట్లాడుతూ, ఇది గిట్టని వాళ్ళు చేస్తున్నటువంటి పని, ఎక్కడో 1-2 సంఘటనలు అలా జరిగితే పూర్తిగా అవే జరుగుతున్నాయి అని చెప్పి కోర్టు దృష్టికి తీసుకొస్తున్నారని, వాస్తవానికి అలాంటి సంఘటనలు ఏవి జరగట్లేదని చెప్పి ఆయన కోర్టు ముందు ఉంచారు. అలాంటి సమయంలో కోర్టు వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు ప్రజల శ్రేయస్సే ధ్యేయంగా న్యాయస్థానాలు పనిచేస్తూ ఉంటాయని, ఇప్పటికీ కూడా మేము దానికి కట్టుబడి ఉన్నామని, ప్రజల శ్రేయస్సే ముఖ్యమని, రోడ్లు విస్తరణ చేసేటువంటి సమయంలో ఏవైనా సరే మతపరమైనటువంటి సంస్థలు వచ్చినా సరే తొలగించమని చెప్పి గతంలో ఆదేశాలు ఇచ్చామని, ఇప్పుడు కూడా అదే చెప్తున్నామని, కానీ ఇలా తప్పు చేసిన వారి ఇళ్ళు కూల్చేయమని మాత్రం చట్టం చెప్పదని, న్యాయస్థానాలు వాటికి సపోర్ట్ చెయ్యవు అని చెప్పి మరొకసారి స్పష్టం చేశారు.